ఉప్పల్ బాలు ఏడ్చినాడంట స్టేజ్ మీద. ఇదేమన్నా బిగ్ బాస్ ఏమన్నా డ్రామా అనుకోవచ్చా మనం? డ్రామా ఏం లేదన్నా. అంటే మనం గత కొన్ని సీజన్ నుంచి చూస్తుంటుంటే కూడా లైక్ నాకు కూడా వెళ్ళాలని ఉంది బిగ్ బాస్ కి, నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అని చెప్పేసి అన్న మాట్లాడిండు. సో అదే విధంగా నాకు అనిపిస్తుంది లైక్ ఎందుకనంటే ఎప్పటి నుంచో అన్న చాలా రోజుల నుంచి ట్రై చేస్తుండే లైక్ బిగ్ బాస్ లోకి వెళ్ళాలి, కప్పు కొట్టాలి అంటే ఆయన మాటల్లో మనకు తెలిసిపోతుంది. ఎందుకనంటే నాకు తెలిసినంత వరకు కూడా ఆయన ఒక ఫేమస్ సెలబ్రిటీ యూట్యూబ్ ప్రకారంగా చూసుకుంటుంటే. సో అట్లాంటి వ్యక్తి చాలా కష్టపడ్డాడు కాబట్టి ఆ కష్టానికి ఫలితం ఉండాలి కాబట్టి ఈసారి అన్న లైక్ టైటిల్ విన్ అయితే చూడాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. చాలా మంది ఏమంటున్నారంటే బిగ్ బాస్ టీం వాళ్ళు ఉప్పల్ బాలుని వాడుకుంటున్నారు ఓన్లీ టీఆర్పీ పరంగా, ఏం లేదా ఓన్లీ అగ్ని పరీక్ష వరకు పెట్టేసి లాస్ట్ పంపించేస్తారని చెప్తున్నారు. ఇదే జరుగుతుంది. అలా ఏం లేదన్న. మనం బిగ్ బాస్ 7 లో చూసుకుంటే పల్లవి ప్రశాంత్ ఒక రైతు పీఠం తీసుకొని వచ్చారు లైక్ ఏదో ఫేమ్ గురించి వాడుకుంటారని చెప్పేసి అన్నారు. అదంతా ఏం నిజం కాలేదు. నాకు తెలిసినంతవరకు అయితే మన పోయిన సీజన్ లో కూడా పవన్ కళ్యాణ్ కూడా ఒక ఆర్మీ లైక్ ఒక ఇంటెన్సిటీతో తీసుకొచ్చిందని చెప్పేసి మాట్లాడారు. సో అది కూడా ఏం కాదు. లైక్ టాలెంట్ ఉండి లైక్ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే లైక్ బిగ్ బాస్ విన్ అవ్వచ్చు అని చెప్పేసి మళ్ళీ ప్రూవ్ చేశారని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఉప్పల్ బాలు. అంటే జడ్జిలు కూడా సెలెక్ట్ చేసేటప్పుడు ఏదో ఇంట్రెస్ట్ పెట్టి సెలెక్ట్ చేయట్లేదంట లోపల. అందరూ కూడా వాళ్ళని కూడా అంటున్నారు, బయటకు వచ్చి ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెడుతున్నారు, ఇట్లా చదువు ఉంది కదా పోయి జాబ్ చేసుకొని చెప్పి ఒక అమ్మాయిని రిజెక్ట్ చేసిరంట. దాని మీద మనకి తెలియదు ఏముందన్న. ఇప్పుడు వాళ్ళకైతే ఎవరైతే లైక్ కంటెంట్ బాగా క్రియేట్ చేస్తారంటే వాళ్ళ మాటల్లో తెలుసుకొని లైక్ వాళ్ళు బిగ్ బాస్ కి అవసరమా లేదా అని చెప్పేసి, అంటే బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్టెడ్ టాస్క్ మనకు తెలిసింది అదంతా. సో వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారంగా వీళ్ళు నడుస్తారా నడవరా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి టీఆర్పీ గురించే కదన్నా వాళ్ళు కూడా తీసుకునేది. సో వాళ్ళ టీఆర్పీకి ఎవరైతే న్యాయం చేస్తారో అట్లాంటి వాళ్ళని తీసుకుంటారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. గ్రూప్ డిస్కషన్ లో కూడా అగ్ని పరీక్ష గ్రూప్ డిస్కషన్ లో కూడా ఒక హిందీ ఆమెను పెట్టిర్రు, ఓన్లీ హిందీ వచ్చిన వాళ్ళని మాత్రమే ఆమె సెలెక్ట్ చేసింది. మరి తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంది, ఇలాంటివి చేసేది ఎందుకు ఇలాంటి ఆడిషన్లు పెట్టడం అని కూడా అంటున్నారు. అనడానికి ఏం లేదో కొన్ని విషయాలు అట్లా జరుగుకుంటూ ఉంటాయి. సో లైక్ దీంట్లో కూడా షోలలో కూడా తీసుకురాకండి తెలుగు హిందీ తమిళ్ అదని చెప్పి తీసుకురాకండి. ఎందుకనంటే లైక్ జడ్జి పొజిషన్ లో ఉన్నప్పుడు లైక్ మొత్తం ఆలోచించి లైక్ అది ఇది మాట్లాడాలి కాబట్టి కొంచెం ఏదైనా ఆచితూచి మాట్లాడండి. నవదీప్ అన్నకు ముందుకే కొంచెం నోటుదలు ఎక్కువ. సో అలా నేను చెప్తున్నా. నాకైతే ఈసారి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏదైతే లైక్ అగ్ని పరీక్ష లైక్ ఆ ప్రోమో చూసినప్పుడైనా సరే సో తెలిసిన వాళ్ళే కొంతమంది లైక్ లోపలికి వెళ్ళడం జరిగింది కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉండడం లైక్ రియల్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈసారైనా మనుషులను సెలెక్ట్ చేసుకుంటారు అగ్ని పరీక్షకు, లేకపోతే లాస్ట్ టైం నాగార్జున గారి ముందు కాలు మీద కాలేకుండా కొంతమంది కూర్చున్నారు, అలాంటి వాళ్ళని మాకు మంచి వాళ్ళు అవసరం లేదు బిగ్ బాస్ లా. మాకు చెత్త బ్యాచ్ అవసరము, మాకు స్క్రిప్ట్ ఉన్న బ్యాచ్ అవసరము. మా టీఆర్పీకి దేనికైతే న్యాయం చేస్తారో ఏదైతే న్యాయం చేస్తారో దాని వల్లనే మాకు ఏమైనా టీఆర్పీలు వస్తాయి అని చెప్పి ఆలోచించడానికి బట్టి తీసుకుంటారన్న. అంతేగాని మాకు కాలు మీద కాలేసుకురా చేతి మీద కాలేసుకురా ఇవన్నీ మనకి అవసరం లేదు. సో ఏ విధంగా చెప్పుకున్నా సరే లైక్ స్క్రిప్టెడ్ మొత్తము లైక్ స్క్రాప్ బ్యాచ్ ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.